కేరళలో మనం ఎక్కడ చూసినా కూడా మొత్తం టీ తోటలు, మార్నింగ్ ఆ ఫాగ్ చాలా బాగుంది. మమ్మీ అల్లిపి వచ్చిన హౌస్ బోట్, మమ్మీ తెక్కడికి వచ్చిన తెక్కడి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో దిస్ ఇస్ థర్డ్ డే. ఈరోజు మూడో రోజు. ఉదయాన్నే బయలుదేరి జంగిల్ సఫారీ వెళ్తున్నాం తెక్కడిలో. ఓకే, ఇది మా జీపు. 3 hours అన్నమాట ఇది ట్రెక్కింగ్. మిగతా వీడియోలో మీరు తర్వాత చూస్తారు, రండి. తెక్కడిలో మార్నింగ్ 6 o'clock బయలుదేరి జీప్ సఫారీకి వెళ్ళామండి. అయితే అక్కడికి వెళ్తే ఏనుగులు, చాలా జంతువులు ఉంటాయి అడవుల్లో, ఆఫ్ రోడింగ్ కదా అని చెప్పారు. ఆ తర్వాత రోడ్లన్నీ జిగ్జాగ్ ఉన్నాయి, అడవిలో కదా. సో ఆ డ్రైవింగ్ కొంచెం ఎంజాయ్ చేసాం. రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అంటే చిన్న రోడ్సే కానీ రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఇది కాఫీ చెట్టు. ఇవి కాఫీ బీన్స్ అనమాట. సో గ్రీన్ కలర్లో ఉంటాయి, అది ఫ్లవర్లో. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారా, రెడ్ కలర్లోకి వస్తాయి అనమాట. తర్వాత సో ఆ రెడ్ కలర్ కాఫీ ఇవి ఉంటాయి కదా గింజలు, వాటిని డ్రై అయిపోయిన తర్వాత రోస్ట్ చేస్తారు. రోస్ట్ చేసి దాంట్లో ఉండేవే ఇవి అనమాట. ఈ ప్యాకెట్స్ చేసి అమ్ముతున్నారు కాఫీ బీన్స్. మనకేంటంటే కాఫీ పౌడర్ దొరుకుతుంది. చాలా చోట్ల ఏంటంటే కాఫీ బీన్స్ తోటి అప్పటికప్పుడు బ్రూ చేసుకుంటారు కాఫీని. మా జీప్ని ఓపెన్ టాప్ చేసాం మీకోసమే, మీకు ఈ ప్రకృతిలోని అందాలు చూపించడానికి. సో ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది. లోపల జంతువులు యాక్చువల్గా అయితే ఇక్కడ కనిపించాలి మనకి, కాకపోతే ఇంకా ఏం కనిపించలేదు. మీకోసమే జీప్ని ఏంటంటే టాప్ ఓపెన్ చేసాము, వీడియోస్ తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఫారెస్ట్ వ్యూస్, గ్రీనరీ బాగుంది.
మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది రుద్రాక్ష చెట్టు. అంటే ఒక ముఖం, రెండు ముఖాలు, అట్లా రుద్రాక్షలు చాలా రకాలు ఉంటాయి. మరి ఇది ఏ రకమో తెలియదు, కానీ ఇదైతే రుద్రాక్షలు కాసే చెట్టు అనమాట. ఇక్కడ ఉండే బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ ఎదురుగా, అది 1949 బ్రిటిష్ వాళ్ళు కట్టిందనమాట. అది ఆ నెంబరు ఇంటింటికి వేశారు. ఠీక్ చలో. సో ఇక్కడ జిప్ లైన్ ఉంది, 2-వే జిప్ లైన్ అనమాట. ఒకటి పోవడానికి, మళ్ళీ అదే ఇంకోటి పైకి ఇంకో రిటర్న్ రావడానికి. దీనికి పర్ హెడ్ 500 ఛార్జ్ చేశాడు. అలాగే వీడియో తీయడానికి కూడా 500 ఛార్జ్ చేశాడు. అది మన చేతికే 360 degrees కెమెరా పెడతాడు అనమాట. అయితే తీయడం మాత్రం 6 to 7 minutes తీసాం మేము అప్ అండ్ డౌన్ అక్కడికి వెళ్ళి రావడానికి. కానీ మాకు వాడు 10 to 12 seconds వీడియో మాత్రమే ఇచ్చాడు. దానికైతే 500 తీసుకున్నాడు. వీడియో మళ్ళీ పంపిస్తా అని చెప్పాడు. ఇంకా మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత ఎప్పుడో వచ్చింది, ఇంకా అడగడానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది. కాబట్టి నెక్స్ట్ టైం ఒకవేళ మీరు వెళ్తే కనుక ముందే ఎన్ని నిమిషాలు వీడియో ఇస్తాడు కూడా కనుక్కోండి. మా గోప్రో తీసుకెళ్ళడానికి అవకాశం రాలేదు, కాబట్టి ఇంకా వాళ్ళ వీడియోని తీయాల్సి వచ్చింది. Yeah, it was very nice and we enjoyed a lot. ఇక్కడ టీ గార్డెన్లో కొంతసేపు ఆపారు ఫొటోస్ కోసం. చాలామంది ఇక్కడే ఫోటోలు దిగుతున్నారు. సో ఇక్కడ మేము కూడా దిగేసి కొంతసేపు ఫోటోషూట్ చేసుకున్నాం. సో ఇక్కడ స్పైస్ గార్డెన్ విజిటింగ్ చేసాము. మనకు వచ్చే స్పైసెస్ అని ఏ చెట్లకు ఎలా వస్తాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాళ్ళ దగ్గర ఉండేవన్నీ కూడా చూపించారు. ఈ స్పైస్ గార్డెన్ విజిటింగ్ అనేది దగ్గర దగ్గర ఒక 30 minutes ఉంటుంది. చాలా రకాల చెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీడియో లెంగ్త్ ఎక్కువ వద్దని చెప్పి దాన్ని సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడొచ్చు. ఇక్కడ దొరికే చెట్ల నుంచి తయారు చేసిన మెడిసిన్స్ వీళ్ళ దగ్గర డిస్ప్లే పెట్టారు. కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా
వెయిట్ లాస్ కానీ లేకపోతే హెయిర్ లాస్ కానీ అట్లా ప్రతి ఒక్కదానికి సంబంధించిన మెడిసిన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో మనకి స్పైస్ గార్డెన్ విజిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇవి చూపించి మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అంటారు. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ ఉందండి. అయితే మినిమం 2 కానీ 3 కానీ తీసుకోవాలి టికెట్స్. 500 రూపీస్ పర్ హెడ్. ఒక రౌండ్ ఆ లోపల తోట అంతా ఒక రౌండ్ తీసుకొస్తారు. అది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఎంత ఉండొచ్చు. అంత అయిపోయిన తర్వాత ఫోటో దిగి పంపిస్తారు. ఫోటో దిగడానికి ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఫోటోకి ఆ ఎలిఫెంట్ పోజ్ ఇస్తుంది అనమాట. తొండం లేపి మనకు బ్లెస్సింగ్ చేసినట్టు ఇవన్నీ. తెక్కడిలో మధ్యాహ్నం 1:30కి మాకు మొత్తం చూసేదంతా అయిపోయిందండి. ఇక్కడ నుంచి 137 కిలోమీటర్స్ 4 అవర్స్ జర్నీ అనమాట మన అలిపికి. అలిపిలో హౌస్ బోట్ బుక్ చేసాము. హాయ్ ఫ్రెండ్స్, అలిపిలో హౌస్ బోట్స్ అంటారు కదా, హౌస్ బోట్స్ అనేవి ఇక్కడ ఆగుతాయి. సో గోల్డెన్ పెటల్ అనేది అది 3 BHK. అది తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా 3 BHK. ఇది మనం తీసుకున్న బోటు, ఇది 2 BHK. దీని పేరు వుడ్ క్యాజల్. సో ఇప్పుడు మనం బోట్ టూర్ వేద్దాం. ఇది మన వుడ్ క్యాజల్. దిస్ ఈజ్ అవర్ కెప్టెన్. వాట్స్ యువర్ నేమ్ సార్? సుధీర్. ఓకే. ఇటు సోఫా, విండోస్. ఇది ఒక హాల్ అనమాట, డైనింగ్ టేబుల్. ఇక్కడే ఒక టీవీ, ఏసీ. ఇది బెడ్రూమ్. మనం తీసుకుంది 2 BHK. వాష్రూమ్ విత్ వెంటిలేషన్. ఇక్కడ వాష్ ఏరియా. ఇది ఇంకో బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇది కిచెన్. మనకు వంట ఇక్కడ చేస్తారు. సో మన బోట్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో ఫర్ అలిపి బ్యాక్ వాటర్. సో ఇంకా ఆన్ ది వేలో మీకు అన్ని చూపిస్తాం.
అలిపి అంటే మెయిన్గా హౌస్ బోట్స్కి ఫేమస్ అండి. బ్యాక్ వాటర్స్లో నడుస్తూ ఉంటాయి. మార్నింగ్ 9 to నెక్స్ట్ డే మార్నింగ్ 7 ఉంటుంది. ఒక 2-3 అవర్స్ మీకు ఆ వాటర్లో తిప్పుతారు. ఆ తర్వాత లంచ్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నైట్ అంతా ఒక చోట షోర్లో కట్టేస్తారు. అంటే ఎక్కువ తిప్పేది ఏమి ఉండదు. కాస్ట్ ఏమో 2 bedroom ఉండే హౌస్ బోట్ 10,000 నుంచి 12,000 ఛార్జ్ చేస్తారండి. ఇంకా 3 bedrooms, 4 bedrooms, 5 bedrooms కూడా ఉంటాయి హౌస్ బోట్లు. ఇంకా దాన్ని బట్టి బడ్జెట్. కాకపోతే మాతో సరిగా బిహేవ్ చేయలేదు ఈ హౌస్ బోట్ వాళ్ళు. మేము ఏం అడిగినా కూడా వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు. కేజీ ఎంత మాత్రం 1 kg 800 1 kg. మీకు మధ్యలో మధ్యలో షాప్స్ దొరుకుతాయి, ఆపుతారు. మీకు నాన్ వెజ్ ఏదైనా తీసుకోవాలంటే వాళ్ళు వండి పెడతారు అనమాట. సేమ్ ఫిష్ సార్ 1 kg 1 kg సార్. ये पीक्स नहीं है. 1 kg 800. మేము బోట్ ఈవినింగ్ 5:30కి ఎక్కాము. మాకు ఓన్లీ డిన్నర్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నారు కానీ జస్ట్ బ్రెడ్, ఆ తర్వాత జామ్ ఏదో ఇచ్చారు. మాకు 6,000 ఛార్జ్ చేశారు 1 BHKనే. యాక్చువల్ 2 BHK అది, కాకపోతే మాకు ఒక బెడ్రూమే ఇచ్చారు. డిన్నర్ టైం అండి. అయితే హౌస్ బోట్లో వాళ్ళు మనం అనుకున్నవి ఇవ్వట్లేదు. బయట ఫిష్ తీసుకోవాలని చెప్తే ఒక చోట ఆపారు. మనకు హైదరాబాద్లో 100 రూపాయలు అమ్మే చేప ఇక్కడ 1000 రూపాయలు చెప్పాడు. తీసుకోలేదని ఫీల్ అయ్యాడు. సరే ఎక్కడైనా వేరే చోట తెద్దామంటే స్పీడ్ బోట్ పిలిపించి 2,000 రూపీస్ స్పీడ్ బోట్కి మీరు వెళ్ళి ఫిష్ తెచ్చుకోవచ్చు అన్నాడు. సో 2,000 రూపీస్ స్పీడ్ బోట్కి ఇచ్చి మళ్ళీ ఫుడ్ తెచ్చుకుంటే ఎందుకు వేస్ట్ అని చెప్పి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాను కొన్ని. చూడండి, ఇది మటన్ రోస్ట్, అది మటన్ కర్రీ, అండ్ ఇదేమో చిల్లీ చికెన్. ఇవి కాకుండా నైట్ వీడు మనకి పప్పు, చికెన్ కర్రీ, బీన్స్ ఫ్రై, రోటీ, రైస్ ఇవి ఇస్తా అని చెప్పాడు. హౌస్ బోట్లో అలిపిలో డిన్నర్కి వాళ్ళు అరేంజ్ చేసిన ఫుడ్ ఏంటంటే వైట్ రైస్, చికెన్ కర్రీ, బీన్స్, పప్పు అండ్ చపాతి. సో దిస్ ఇస్ ద డిన్నర్. వీటితోటి డే 3 డిన్నర్ అయిపోతుంది. సో ఈరోజు నైట్ మనకి అలిపి ఈ యొక్క బోట్ హౌస్లో నైట్ స్టే అండ్ రేపు మార్నింగ్ బయలుదేరి కోవలం వెళ్ళాలన్నది ప్లాన్. చూద్దాం సో రేపు ఎలా జరుగుతుందో. అప్పటి వరకు బాయ్ బాయ్, గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్ ఆన్ 3rd day.